ఓకే. మైక్ టెస్టింగ్. సో, ఇప్పుడు మనం ఏపీఐ మేనేజ్మెంట్ కాంపోనెంట్స్ గురించి చూద్దాం. ఏపీఐ మేనేజ్మెంట్ కాంపోనెంట్స్‌లో ఏమంటున్నాడు, ఫస్ట్ అది ఏంటి దాని గురించి తెలుసుకునే ముందు అసలు ఏం కాంపోనెంట్స్ ఉంటాయో చూద్దాం. ఏమన్నాడు, ఏపీఐ మేనేజ్మెంట్‌లో ఏపీఐ గేట్‌వే ఒకటి ఉంటుంది, మేనేజ్మెంట్ ప్లేన్ ఒకటి ఉంటుంది, డెవలపర్ పోర్టల్ ఒకటి ఉంటుంది అన్నాడు. ఇవన్నీ అజూర్ హోస్టెడ్ అన్నట్ట, ఫుల్లీ మేనేజ్డ్ బై డిఫాల్ట్. Okay. API management is available in various tiers, differing in capacity and features. సరే అవి పక్కన పెట్టు, మనకు కావాల్సింది కోర్ అసలు ఏంటది, ఏపీఐ మేనేజ్మెంట్ అంటే ఏంటి. ఈ డయాగ్రామ్ ఓపెన్ చేస్తే ఏమంటాడు, మనకి ఏం కనపడుతుందంటే ఇక్కడ వాడు చెప్పిన 3 కాంపోనెంట్స్, డెవలపర్ పోర్టల్ ఒకటి, ఏపీఐ మేనేజ్మెంట్ ప్లేన్ ఒకటి, గేట్వే ఒకటి కనపడుతున్నాయి. ఓకే. ఈ డెవలపర్ పోర్టల్కి యాప్ డెవలపర్స్ కనెక్ట్ అవుతున్నారు. డిస్కవర్, లెర్న్, ట్రై, ఆన్బోర్డ్, గెట్ హెల్ప్ అంట. ఓకే. ఎనీవే, ఈ గేట్వేకి వచ్చేటప్పటికి ఎంప్లాయీస్, పార్ట్నర్స్, కస్టమర్స్ కనెక్ట్ అవుతున్నారు. వాళ్ళు వాడే యాప్స్ ఆన్ డివైజెస్ కనెక్ట్ అవుతున్నాయి బేసిక్గా. ఓకే. ఈ గేట్వేకే మళ్ళీ మైక్రో సర్వీసెస్ ఏవో కనెక్ట్ అవుతున్నాయి. ఇక్కడ ఆన్ ప్రిమిసెస్ చూపించాడు, అజూర్ చూపించాడు, క్లౌడ్ చూపించాడు, యాప్ సర్వీసెస్, కంటైనర్స్, ఫంక్షన్స్, లాజిక్ యాప్స్, ఇదేంటో మరి ఇదేదో చూపించాడు. ఏపీఐ ప్రొవైడర్స్ అంట, ఏపీఐ ప్రొవైడర్స్. ఓకే, ఇది కొత్తగా ఉంది. అబ్స్ట్రాక్ట్, సెక్యూర్, ఎవాల్వ్, అబ్జర్వ్, మానిటైజ్. ఓకే, చూద్దాం. నెక్స్ట్, ఓకే, ఫస్ట్ ఏపీఐ గేట్వే గురించి చెప్తున్నాడు. ఆల్ రిక్వెస్ట్ ఫ్రమ్ క్లయింట్ అప్లికేషన్స్ ఫస్ట్ రీచ్ ఏపీఐ గేట్వే విచ్ దెన్ ఫార్వర్డ్స్ దెమ్ టు రెస్పెక్టివ్ బ్యాక్ అండ్ సర్వీసెస్. అదేననుకుంటా ఇక్కడ ఉన్నది. సో ఈ మనకి అప్లికేషన్స్ ఫస్ట్ ఏపీఐ గేట్వేకి రీచ్ అవుతాయి, తర్వాత రెస్పెక్టివ్ బ్యాక్ అండ్ సర్వీసెస్కి ఫార్వర్డ్ అవుతాయి. ఇవి అనుకుంటా బ్యాక్ అండ్ సర్వీసెస్ అయితే. ఓకే, ఓకే, ఫైన్. API gateway acts as facade to backend services, allowing API providers to abstract API implementations. API gateway అనేది ఒక facade లాగా యాక్ట్ చేస్తుంది బ్యాకెండ్ సర్వీసెస్కి, allowing API providers to abstract API implementations and evolve backend architecture without impacting API consumers. Gateway enables consistent configuring of routing, security, throttling, caching, observability. ఓకే, స్పెసిఫికల్లీ గేట్వే ఏం చేస్తుందంటే యాక్ట్స్ యాజ్ ఫెసైడ్ టు బ్యాకెండ్ సర్వీసెస్ బై యాక్సెప్టింగ్ ఏపీఐ కాల్స్, routing them to appropriate backends, verifying API keys and other credentials such as JWT tokens and certificates presented with requests, enforces usage quotas and rate limits, optionally transforms requests and responses as specified in policy statements. If configured, caches responses to improve response latency and minimize load on backend services, emits logs, metrics, traces for monitoring, reporting and troubleshooting. సో బేసిక్గా ఈ టాస్క్లన్నీ చేస్తాయి అంటాడు. సెల్ఫ్ హోస్టెడ్ గేట్వే. ఓకే, మళ్ళీ సెల్ఫ్ హోస్టెడ్ గేట్వే ఏంటి, ఏపీఐ గేట్వే వేరు, సెల్ఫ్ హోస్టెడ్ గేట్వే వేరు అనుకుంటా. Self-hosted gateway, customers can deploy API gateway to the same environments where they host their APIs to optimize API traffic and ensure compliance with local regulations and guidelines. Self-hosted gateway enables customers with hybrid IT infrastructure to manage APIs hosted on-premises and across clouds from single API management service in Azure. Self-hosted gateway is packaged as Linux-based Docker container. Linux-based Docker container and is commonly deployed to Kubernetes, including to Azure Kubernetes Service and Azure Arc-enabled Kubernetes. కొంచెం అర్థం కావట్లేదు. సెల్ఫ్ హోస్టెడ్ గేట్వే తోటి కస్టమర్స్ అనేవాళ్ళు ఏపీఐ గేట్వేని సేమ్ ఎన్విరాన్మెంట్స్ వేర్ దే హోస్ట్ దేర్ ఏపీఐస్, అంటే ఇప్పుడు ఆ కంపెనీకి ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే దాని మీద ఏపీఎస్ డిప్లాయ్ చేస్తుంది కాబట్టి
ఆ సిమిలర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీదే సెల్ఫ్ హోస్టెడ్ గేట్వే అనేది డిప్లాయ్ చేయొచ్చు అంటాడు. ఓకే, మేనేజ్ ఏపీఐస్ హోస్టెడ్ ఆన్ ప్రెమిసెస్ అండ్ అక్రాస్ క్లౌడ్స్ ఫ్రమ్ ఎ సింగిల్ ఏపీఐ మేనేజ్మెంట్ సర్వీస్ ఇన్ అజూర్. ఓకే, అంటే దీనివల్ల ఏంటి, ఈ సెల్ఫ్ హోస్టెడ్ గేట్వే వల్ల ఏంటంటే ఈ దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నా కానీ, అంటే ఫర్ సపోజ్ సర్వర్స్ అనుకుంటున్నాను, సర్వర్స్ అనేవి ఉన్నా కానీ, లేదా వీడి దగ్గర డిఫరెంట్ క్లౌడ్స్లో, అంటే ఇప్పుడు అజూర్ ఒకటే కాదు, ఏడబ్ల్యూఎస్లో కూడా ఉండొచ్చుగా. ఏడబ్ల్యూఎస్ క్లౌడ్లో ఏపీఐస్ అన్నిటినీ ఒకటే దగ్గర నుంచి మేనేజ్ చేయొచ్చు అంటాడు, సింగిల్ ఏపీఐ మేనేజ్మెంట్ సర్వీస్ నుంచి. సెల్ఫ్ హోస్టెడ్ gateway is packaged as Linux-based Docker container and is commonly deployed to Kubernetes, including Azure Kubernetes Service and Arc-enabled Kubernetes. Okay, let it be. API gateway in Azure API management. Okay, fine. చూద్దాం, చిన్నగా చూద్దాం. మేనేజ్మెంట్ ప్లేన్ అంటే ఏంటి? ఏపీఐ ప్రొవైడర్స్ ఇంటరాక్ట్ విత్ సర్వీస్ త్రూ మేనేజ్మెంట్ ప్లేన్. ఓకే, ఏపీఐ ప్రొవైడర్స్ అనేవాళ్ళు మేనేజ్మెంట్ ప్లేన్ ద్వారా, ఈ ఏపీఐ ప్రొవైడర్స్, ఇది బ్యాక్ అండ్ సర్వీసెస్. దీనికి తేడా ఏందో చూద్దాం. విచ్ ప్రొవైడ్స్ ఫుల్ యాక్సెస్ టు ఏపీఐ మేనేజ్మెంట్ సర్వీస్ కేపబిలిటీస్. ఒక్క నిమిషం. ఏపీఐ providers interact with service through management plane, which provides full access to API management service capabilities. ఓకే, ఏపీఐ ప్రొవైడర్స్ అనేవాడు మేనేజ్మెంట్ ప్లేన్ ద్వారా కనెక్ట్ అవుతాడు అంటున్నాడు. ఓకే, ఫస్ట్ ఏం చెప్పాడు, కస్టమర్స్ అనేవాళ్ళు గేట్వే ద్వారా కనెక్ట్ అవుతారు, గేట్వే ఏమో బ్యాక్ అండ్ సర్వీసెస్ కనెక్ట్ అయ్యి వీడికి రిజల్ట్స్ ఇస్తుంది అన్నాడు. మళ్ళీ ఇప్పుడు ఏమంటాడు, ఏపీఐ ప్రొవైడర్స్ అనేవాళ్ళు మేనేజ్మెంట్ ప్లేన్కి కనెక్ట్ అవుతారు, దాని నుంచి ఏపీఐ మేనేజ్మెంట్ సర్వీస్ కేపబిలిటీస్ని యాక్సెస్ చేయగలుగుతారు అని చెప్తాడు. ఓకే, customers interact with the management plane through Azure tools including Portal, PowerShell, CLI, Visual Studio Code extension or client SDKs in several popular programming languages. Okay, provision and configure API management service settings, define or import API schemas from wide range of sources including OpenAPI specifications, compute services, WebSocket or GraphQL backends, package APIs into products, set up policies like quotas or transformations on the APIs, get insights from analytics, manage users. ఇప్పుడు బేసిక్గా ఏమంటాడంటే, ఈ మేనేజ్మెంట్ ప్లేన్ ద్వారా కనెక్ట్ అయ్యే యూజర్స్ ఎవరు ఉంటారంటే డెవలపర్సే అయి ఉండాలి. ఎందుకంటే వీళ్ళు పోర్టల్ నుంచి కానీ, పవర్షెల్ నుంచి, సిఎల్ఐ నుంచి, విజువల్ స్టూడియో కోడ్ నుంచి కనెక్ట్ అవుతారు అంటున్నాడు కదా. సో వీళ్ళేంటి, యాప్స్ డిప్లాయ్ అయిన తర్వాత యాక్సెస్ చేసే కస్టమర్స్, వీళ్ళేంటి యాప్ డెవలపర్స్, ఏపీఐ ప్రొవైడర్స్. అంటే ఇది ఏంటంటే, ఈ ఏపీఐ మేనేజ్మెంట్ ఏంటంటే కంప్లీట్గా మనం ఒక ఏపీఐస్ ఉన్నాయనుకోండి మన దగ్గర, వాటన్నిటిని మేనేజ్ చేసే సింగిల్ ప్లాట్ఫామ్ లాగా అనిపిస్తుంది నాకు. ఓకే, ఎక్కువ నాలెడ్జ్ లేదు బట్ నాకు అనిపించింది చెప్తున్నాను. కస్టమర్స్ ఇంటరాక్ట్ విత్ మేనేజ్మెంట్ ప్లేన్ త్రూ అజూర్ టూల్స్. ఓకే, వీటి ద్వారా యాక్సెస్ చేస్తారంటాడు మేనేజ్మెంట్ ప్లేన్. మేనేజ్మెంట్ ప్లేన్ ద్వారా ఏం చేయొచ్చు, ఏపీఐ మేనేజ్మెంట్ సర్వీస్ సెట్టింగ్సే మార్చొచ్చు. ఓకే, ఏపీఐ స్కీమాస్ అంట, అంటే ఏందో తెలియదు బట్ అంటే ఏపీఐకి ప్రీ డిఫైన్డ్ స్కీమా లాంటిది ఏమైనా ఉంటుందేమో, జస్ట్ లైక్ డేటాబేస్కి స్కీమా ఉన్నట్టు ఏపీఐస్కి స్కీమా ఉండొచ్చేమో. ఈ స్పెసిఫికేషన్స్ ఏమో ఉంటాయంట, ఓపెన్ ఏపీఐ స్పెసిఫికేషన్స్, కంప్యూట్ సర్వీసెస్, వెబ్ సాకెట్ ఆర్ గ్రాఫ్క్యూఎల్ బ్యాకెండ్స్, సంథింగ్ ఏదో చెప్తున్నాడు. ప్యాకేజ్ ఏపీఐస్ ఇంటూ ప్రోడక్ట్స్, వీటన్నిటిని కలిపి మనం ప్రొవైడ్ చేసే ఏపీఐస్ని ప్రొడక్ట్స్ లాగా ప్యాకేజ్ చేయొచ్చేమో. సెట్ పాలసీస్ లైక్ కోటాస్ ఆర్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఆన్ ఏపీఐస్, ఏవో పాలసీస్ సెటప్ చేయొచ్చు అంటాడు, చూద్దాం. గెట్ ఇన్సైట్స్ ఫ్రమ్ అనాలిటిక్స్,
ఏవో అనలిటిక్స్ ప్రొవైడ్ చేస్తున్నాడు. మేనేజ్ యూజర్స్ని మేనేజ్ చేయొచ్చు. అంటే ఈ ఏపీఐస్ని ఎవడు మేనేజ్ చేస్తాడు, ఆ యూజర్స్ని అంటే కన్ఫిగర్ చేయొచ్చు అనుకుంటా. డెవలపర్ పోర్టల్, ఓపెన్ సోర్స్ డెవలపర్ పోర్టల్ ఈజ్ ఆటోమేటికలీ జనరేటెడ్ fully customizable website with documentation of your APIs. ఓకే, చూడు ఇక్కడ ఈ డయాగ్రామ్ ఉంది. ఏంటి ఇది? డెవలపర్ పోర్టల్ అంట. వెల్కమ్ టు కాంటోసో, ప్రొవైడ్ ఇండస్ట్రీ లీడింగ్ ఏపీఐస్. ఇది మన ఏపీఐస్కి డాక్యుమెంటేషన్ అనుకుంటా. డాక్యుమెంటేషన్కి ఆటోమేటిక్గా క్రియేట్ అయిన వెబ్సైట్. API providers can customize the look and feel of the developer portal by adding custom content, customizing styles, adding their branding. Extend developer portal further by self-hosting. ఓకే, సెల్ఫ్ హోస్ట్ కూడా చేసుకోవచ్చు అనుకుంటా ఈ యాప్ని. యాప్ డెవలపర్స్ కెన్ యూజ్ ఓపెన్ సోర్స్ డెవలపర్ పోర్టల్ టు డిస్కవర్ APIs, onboard to use them and learn how to consume them in applications. APIs can also be exported to Power Platform for discovery and use by citizen developers. ఎవరు? ఓకే, బట్ ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే ఏపీఐ ప్రొవైడర్స్ అనేవాళ్ళు ఏపీఐస్ ప్రొవైడ్ చేస్తారు. అది ఈ వెబ్సైట్లో చూపిస్తారు, డాక్యుమెంటేషన్ లాగా చూపిస్తారు. దాన్ని అంటే సెవరల్ ఏపీఐస్ లిస్ట్ ఉంటుంది కదా, దానిలో మన ఏపీఐ యాప్ డెవలపర్స్ ఉంటారు కదా, మన యాప్కి డిఫరెంట్ ఏపీఐస్ యూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫర్ సపోజ్ Web3 అప్లికేషన్స్ డెవలప్ చేస్తున్నారు అనుకోండి, వన్ ఆఫ్ ద ఏపీఐ ఏంటి, ఇన్ఫ్యూరాకి సంబంధించిన ఏపీఐ ఒకటి ఉంటుంది. ఇన్ఫ్యూరా ఏం చేస్తుంది, మనకి బ్లాక్ చైన్ యాక్సెస్ ప్రొవైడ్ చేస్తుంది ఏపీఐ రూపంలో. ఓకే, సో అలాంటి ఏపీఐస్ని మనం కనుక క్రియేట్ చేసామనుకోండి, మనకు అంత నాలెడ్జ్ ఉండి మన ఆర్గనైజేషన్ ఏపీఐస్ని ఎక్స్పోర్ట్ చేయాలి, వేరే వాళ్ళు యూజ్ చేసుకోవాలి మన ఏపీఐస్ అనుకుంటే ఇక్కడ ప్రచారం చేస్తుంది వాటి గురించి. ఈ డెవలపర్స్ వచ్చేసి చూసుకుంటారు, డిస్కవర్ చేస్తారు ఏపీఐస్ని, ఆన్బోర్డ్ టు యూజ్ దెమ్, ఆన్బోర్డ్ అవుతారు. ఏవో సీక్రెట్లు అవన్నీ ఉంటాయి కదా, సీక్రెట్ ఏపీఐ కీస్ అవన్నీ దీని ద్వారా ఈ ఆన్బోర్డింగ్ ప్రాసెస్ ద్వారా పొందుతారు అనుకుంటా. ఓకే, లెర్న్ హౌ టు కన్జ్యూమ్ దెమ్ ఇన్ అప్లికేషన్స్. చూసారా, వాళ్ళ క్రియేట్ చేసే అప్లికేషన్స్లో ఎట్లా వాడాలని లెర్న్ చేసుకుంటారు. APIs can also be exported from Power Platform for discovery and use by citizen developers. పవర్ ప్లాట్ఫామ్ అనేది ఇది మైక్రోసాఫ్ట్ వాడిది ఏదో. ఓకే, దానికి కూడా ఎక్స్పోర్ట్ చేయొచ్చు ఏపీఐస్ అంటాడు. ఓకే, యూజింగ్ డెవలపర్ పోర్టల్ డెవలపర్స్ కెన్ రీడ్ API documentation, call API via interactive console. Okay, create account and subscribe to get API keys. అదిగో చెప్పాను కదా, యాక్సెస్ అనలిటిక్స్ ఆన్ దేర్ ఓన్ యూసేజ్. ఓకే, ఎంత యూజ్ చేసాము, ఎన్ని గంటలు యూజ్ చేసాము, ఎంత మొత్తంగా ఏపీఐని ఎట్లా వాడుకున్నాం అని చెప్పేసి తెలుసుకోవచ్చు. డౌన్లోడ్ ఏపీఐ డెఫినిషన్స్. ఓకే, మేనేజ్ ఏపీఐ కీస్. ఓకే, మేనేజ్ చేసుకోవచ్చు ఏపీఐ కీస్. ఇంటిగ్రేషన్ విత్ Azure services. API management integrates with many complementary Azure services to create enterprise solutions, including Key Vault for secure safekeeping and management of client certificates and secrets. Okay, monitor for logging, reporting, alerting on management operations, system events, and API requests. Okay, application insights for live metrics, end-to-end tracing, troubleshooting, virtual networks, private endpoints, application gateway for network level protection. Okay, Azure Active Directory for developer authentication and request authorization.